స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. ఈరోజు మనం రేపు ఒక అద్భుతమైన రోజు జరగబోతోంది. సూర్య భగవానుడు మిథునంలోంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. రేపు జూలై 16వ తారీఖు ఉదయం 11:29 సూర్య భగవానుడు మిథునం నుంచి కర్కాటకంలోకి ప్రవేశించడం జరుగుతోంది. సో ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే రవి భగవానుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తారో అప్పుడు, అదేవిధంగా మకరంలోకి ప్రవేశిస్తారో అప్పుడు ప్రపంచంలో కానీ వాతావరణంలో కానీ 2 మార్పులు జరుగుతాయి. అవేంటి అంటే, రవి భగవానుడు మకరంలోకి వచ్చిన తర్వాత, అంటే జనవరి 14ని మకరంలోకి వస్తారు. అప్పుడు దాన్ని మనం మకర సంక్రాంతిగా పిలుస్తాము. మన తెలుగు వాళ్ళందరూ కూడా దాన్ని పెద్ద పండుగ అని చెప్పి కూడా వ్యవహరిస్తాము. భోగి, సంక్రాంతి, కనుమ ఈ విధంగా 3 పండుగలు ఆ క్రమంలో చేసుకోవడం జరుగుతుంది. ఆ కాలాన్ని, అంటే మకరంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి మళ్ళీ మిథునంలోంచి కర్కాటకంలోకి ప్రవేశించే ఆ 6 నెలల సమయాన్ని కూడా ఉత్తరాయణ పుణ్యకాలంగా మనం పరిగణిస్తాం. అదేవిధంగా మిథునం నుంచి కర్కాటకంలోకి ప్రవేశించి ఇది ప్రతి ఏడాది కూడా జూలై 16న జరుగుతుంది. ఇక్కడ నుంచి ప్రయాణిస్తూ తిరిగి మకరానికి చేరుకునే ఈ 6 నెలల కాలాన్ని మనం దక్షిణాయనంగా పిలుస్తాం. సో రవి భగవానుడు ఈ 2 రాసులలో ప్రవేశించే కాలానికి ఇది విశిష్టత. అంటే సహజంగా ఆయన ఒక రాశిలోంచి ఒక రాశిలోకి మారేటప్పుడు ఆ రాశి యొక్క సంక్రమణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే ఈ 2024లో కర్కాటక రాశిలో సూర్య సంచారం నిజంగా మానవాళి జీవితంలో పెద్ద మార్పును తీసుకురావడానికి సిద్ధంగా ఉందన్నమాట. అయితే ఇవి మరి అన్ని రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా ఈ వీడియో చివరిలో మనం ఒక పరిశీలన చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా కర్కాటక రాశిలో సూర్య సంచారము జూలై 16, 2024 ఉదయం 11:29 జరుగుతోంది. సో ఆ సందర్భంగా కర్క సంక్రాంతి యొక్క పుణ్యకాలం ఉదయం 6:11 నుంచి 11:29 వరకు ఉంటుంది. అదేవిధంగా ఇందులో మహాపుణ్యకాలం ఉదయం 9:23 నుంచి 11:29 వరకు ఉంటుందన్నమాట. ఈ పర్టికులర్గా ఈ సమయం మనం అభ్యంగన స్నానాలు చేయడానికి, దేవతార్చనలు చేయడానికి, అదేవిధంగా పితృదేవతలకి తర్పణాలు అవి వదలడానికి కూడా ఈ పుణ్యకాలం అనేటువంటిది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇక ఈ దక్షిణాయన పుణ్యకాల ప్రారంభం గురించి కనుక మనం చూసినట్లయితే, సహజంగా మన భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి కూడా కాలగణనం అనేటువంటిది చాలా అద్భుతంగా చేశారన్నమాట. అంటే ప్రతి సంవత్సరాన్ని కూడా 2 ఆయనాలుగా విభజించారు. అందులో ఒకటి ఉత్తరాయణం అయితే రెండవది దక్షిణాయనం అన్నమాట. 12 రాసుల్లో సూర్యుడు ప్రవేశాన్ని బట్టి ప్రతి నెల కూడా సంక్రాంతి వస్తుందన్నమాట. ఈ పరంపరలోనే మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తే మకర సంక్రాంతి గాను, ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంగా ఆచరిస్తాం. అదేవిధంగా కర్కాటక రాశిలో సూర్యుడి ప్రవేశాన్ని మనం దక్షిణాయన పుణ్యకాలంగా ప్రారంభంగా లెక్కించడం జరుగుతుందన్నమాట. దీన్నే కర్క సంక్రాంతి లేదా కర్కాటక సంక్రాంతి అని చెప్పి కూడా మనం వ్యవహరిస్తాం అన్నమాట. అయితే ఈ కర్కాటక రాశిలో
సూర్యుడు ప్రవేశం నాటి నుంచి మకర రాశిలో సూర్యుడు ప్రవేశం వరకు ఉన్న ఈ మధ్య కాలాన్ని దక్షిణాయనంగా మనం వ్యవహరిస్తాం. ఇది సుమారుగా 6 నెలలు ప్రయాణం ఉంటుంది. అంటే ఉత్తరాయణం 6 నెలలు, దక్షిణాయనం 6 నెలలనమాట. అయితే ముఖ్యంగా హిందూ మతంలో దక్షిణాయనం ప్రారంభం ఏంటంటే, దేవతలకి రాత్రి సమయంగా మనం విశ్వసిస్తామనమాట. అంటే భూమి మీద మనకి 366 రోజులు ఏదైతే ఒక సంవత్సర కాలంగా ఉందో, ఇది దేవతలకి ఒక రోజుతో సమానం అన్నమాట. అంటే దక్షిణాయనం 6 నెలలు రాత్రి అని చెప్పుకుంటే, ఉత్తరాయణం 6 నెలలు కూడా ఒక పగలనమాట. అంటే ఒక రాత్రి, ఒక పగలు, ఒక దినానికి, ఒక దిన ప్రమాణానికి, దేవతల దిన ప్రమాణానికి మన ఒక సంవత్సరం స సమమవుతుందనమాట. అయితే ఈ దక్షిణాయనం ప్రారంభమైనప్పుడు భగవాన్ విష్ణుమూర్తి యోగ నిద్రకి ఉపక్రమిస్తారు అని చెప్పి కూడా హిందూ సోదరులందరి తాలూకా విశ్వాసం అన్నమాట. దీన్నే మనం దేవశయన ఏకాదశి అని కూడా అంటూ ఉంటాం అన్నమాట. ఈ సమయంలోనే ముఖ్యంగా చాతుర్మాస్య వ్రతాన్ని కూడా ఆచరించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ కర్కాటక సంక్రాంతి రోజు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించడం ద్వారా లేదా పిండ ప్రదానం మొదలైనవి చేయడం ద్వారా కూడా పురాణ కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం అన్నమాట. కొన్ని పురాణాల్లో వరాహమూర్తి విష్ణుమూర్తిగా పూజించిన రోజుగా ప్రసిద్ధికెక్కిందనమాట. ముఖ్యంగా తమిళనాడులో కనుక తీసుకుంటే దక్షిణాయనం ప్రారంభం అవ్వగానే వాళ్ళు అక్కడ ఆడి అని చెప్పి ఒక ఉత్సవాన్ని ప్రారంభిస్తారనమాట. అంటే ఆషాఢ మాసానికి సంబంధించి. ఆ రోజు నుంచి ఎటువంటి పండుగలు, శుభకార్యాలు చేసుకోరన్నమాట. అదే విధంగా దేవతలకు రాత్రిపూటగా భావించే దక్షిణాయనంలో కూడా కొన్ని ముఖ్యమైన పండుగలు వస్తాయి. వాటిలో ప్రప్రథమంగా వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో వస్తుందన్నమాట. లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ వ్రతాన్ని భారతదేశం అంతా కూడా ఆచరించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఋషులు, సన్యాసులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఈ కాలంలో వారి వారి ఆశ్రమాల నుంచి దూరంగా ఏకాంత ప్రదేశాలకి, అంటే ఋషికేశు, హరిద్వారు, హిమాలయాలు అటువంటి ప్రదేశాలకు వెళ్ళి వారు చాతుర్మాస్య దీక్షని చేపట్టడం కూడా జరుగుతుందన్నమాట. అయితే ఈ దక్షిణాయనం తాలూకా ప్రాముఖ్యత ఏంటంటే, కర్కాటక రాశి నుంచి ధనుస్సు రాశి వరకు సూర్యుడి తాలూకా గమనాన్ని దక్షిణాయనంగా పరిగణిస్తామని మనం ముందు చెప్పుకోవడం జరిగిందన్నమాట. ఈ సమయం నుంచి కాలంలో వేగంగా మార్పులు చేసుకుంటాయన్నమాట. దానితో మానవుల జీవితం మీద కూడా దీని తాలూకా ప్రభావం ఉంటుందన్నమాట. దీనికి ఉదాహరణ ఏంటంటే, కర్కాటక రాశిలో సూర్య భగవానుడు ఎప్పుడైతే ప్రవేశిస్తారో ఆ సమయం సాధారణంగా మనకి వర్షాకాలం అవుతుందన్నమాట. ఈ సమయంలోనే పంటలు, వ్యవసాయ పనులు ప్రారంభం, ఊపందుకోవడం. అదేవిధంగా దీని తర్వాత వచ్చే 3 నెలలు కూడా చలికాలంగా మనం వ్యవహరిస్తాం అన్నమాట. సాధారణంగా మీరు కనుక గమనించినట్లయితే రేపు 16ని సూర్య భగవానుడు వస్తున్నారు. గడిచిన వారం రోజులు కనుక మనం చూసుకుంటే వాతావరణంలో చాలా మార్పులు, అదేవిధంగా మనకు కూడా చాలా బద్ధకంగా, లేజీగా, ఒళ్ళు నొప్పులు, మైల్డ్‌గా, మగతగా ఉండడం, ఏ పని చేయాలన్నా కూడా చిరాకుగా ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది రేపు 16 తర్వాత కూడా ఇంకొక వారం రోజుల వరకు ఉండే అవకాశం ఉందన్నమాట. ఎందుకు అంటే, మనం ఏదైనా ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అద్దెకి కానీ, లేకపోతే సొంత ఇంటికి కానీ మారేటప్పుడు, ఈ ఇంట్లో సామాన్లన్నీ సర్దుకొని, అదేవిధంగా వాటిని ట్రాన్స్‌పోర్ట్‌లో తీసుకొని, మళ్ళీ కొత్త ఇంట్లోకి వెళ్ళి, మళ్ళీ అవన్నీ సర్దుకొని, అంటే ఒక సాధారణమైన జీవితం మళ్ళీ క్రమబద్ధీకరంగా రావాలి అంటే, కనీసం మనకి ఒక ఇంచుమించు ఒక నెల రోజులు పడుతుంది. మరి సూర్య భగవానుడు లాంటి పెద్ద గ్రహము మిథునము అనే ఇంటి నుంచి కర్కాటకము అనే ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఫలితం ఎవరికి అంటే మనం అనుభవిస్తున్నాం అన్నమాట. ఆయన చక్కగా చాలా రోజుకొక డిగ్రీ చొప్పున నీట్‌గానే ఆయన రొటేషన్ ఆయన చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా సూర్యుడు, చంద్రుడు తాలూకా
ఈ 2 గ్రహాల తాలూకా ఫలితాలు మన మానవాళి మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మనం ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుందనమాట. ఇక ఆధ్యాత్మికంగా కనుక చూస్తే ఇది చాలా విలువైన కాలం. శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు చాతుర్మాస దీక్ష చేసే కాలం అన్నమాట. ఈ 4 నెలలు కూడా శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన కాలంగా భక్తులందరూ కూడా విశ్వసిస్తారనమాట. ఈ కాలంలోనే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారనమాట. ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు హరిశయన ఏకాదశి అని కూడా మనం పిలుస్తాం అనమాట. ఈ రోజు నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు కూడా యోగ నిద్రలో గడిపిన మహావిష్ణువు తిరిగి ద్వాదశి లేదా ఉత్తాన ద్వాదశి నాడు యోగ నిద్ర నుంచి బయటకు వస్తారని మనందరికీ తెలుసు. అయితే ఈ సమయంలోనే ముఖ్యంగా ఈ వాతావరణ పరిస్థితులను బట్టి, ఎందుకంటే 3 నెలలు వర్షాకాలము, 3 నెలలు చలికాలము ఈ దక్షిణాయనం అంతా కూడా. సో ఇప్పుడు ఏమవుతుందంటే మామూలుగా మనం వేసవి కాలంలో తినే ఆహార పదార్థాలకి, చలికాలంలో తినే ఆహార పదార్థాలకి వ్యత్యాసం ఉంటుందన్నమాట. అందుకే ఈ దక్షిణాయనం ప్రారంభం అవ్వగానే మన ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎందుకంటే వెలుతురు లేదా వేడి ఈ దక్షిణాయనంలో చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, సాధారణంగా 4, 4:30కే సూర్యాస్తమయం కూడా అయిపోతుంది. చీకటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, రాత్రిపూట మనం తీసుకునే ఆహార పదార్థాలు సులభంగా జీర్ణమయ్యేటట్టుగా ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. లేదు అంటే కనుక రాత్రిపూట ఎక్కువగా తింటే ఆయాసము, తద్వారా ఆస్తమా ఇలాంటివన్నీ కూడా వచ్చి ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని చెప్పే ముఖ్యంగా ఈ 6 నెలల దక్షిణాయన కాలంలో వచ్చే వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా మన ఋషులు కొన్ని పండగలు, ఆ పండగల ద్వారా ఆ పండగలలో భగవంతుడికి ఈ పదార్థాలు ఇష్టము అని చెప్పి వాటిని మనం వారి ప్రసాదంగా భుజించేటట్టుగా ఋషులు ఒక క్రమబద్ధీకరమైనటువంటి ఆహార నియమావళిని కూడా ఈ కాలంలో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఇక పండగలు ఏవొస్తాయి అని చెప్పి కనుక మనం చూసుకుంటే, ఇందులో ముఖ్యంగా ముందు వచ్చేది నాగ చతుర్థి, తర్వాత వరలక్ష్మి వ్రతము, తర్వాత ఉపాకర్మ అంటే శ్రావణ పూర్ణిమ అనమాట. రక్షాబంధనం అది అంటాం మనం ఆ రోజు అది. అదేవిధంగా శ్రీకృష్ణాష్టమి, అదేవిధంగా మనందరికీ ఎంతో ఇష్టమైన వినాయక చవితి, అదేవిధంగా ఋషి పంచమి, శ్రీ అనంత చతుర్థి, తర్వాత అక్టోబర్లో వచ్చే దేవీ నవరాత్రులు లేదా విజయదశమి, తర్వాత నవంబర్లో వచ్చే దీపావళి, ఇవన్నీ కూడా ఈ 6 నెలల కాలంలో వాతావరణంలో జరిగే మార్పులకు అనుగుణంగా సృష్టించబడినటువంటి పండగలనమాట. పండగల వెనకాత పరమార్థం కూడా ఇదే అనమాట. మానవాళి అంతా బాగోవాలి, వారి ఆహారపు అలవాట్లు అవన్నీ కూడా వాతావరణానికి తగ్గట్టుగా ఉండాలి అని చెప్పి చేసినటువంటి ప్రయత్నం అన్నమాట ఇది. అయితే ఈ పండగలన్నీ కూడా మనకి దక్షిణాయనంలోనే వస్తాయి. మరో విధంగా ఈ దక్షిణాయనంలో పితృపక్షాలు కూడా వస్తాయన్నమాట. సాధారణంగా ఉత్తరాయణం దేవతలకు ప్రీతికరం కాగా, దక్షిణాయనం పితృదేవతలకి ప్రీతికరం అన్నమాట. అందుకని చెప్పి ఈ దక్షిణాయన కాలంలో పితృపక్షాలలో తండ్రులకు, తాతలకు, తల్లి అటువంటి వారికి, ఎవరైనా చనిపోయిన పెద్దలకు, అంటే చనిపోయిన వారికి మాత్రమే, బ్రతికున్న వారికి కాదండి, జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే మన పూర్వులు, పెద్దలు చనిపోయిన వారు ఉంటారో వారందరికీ కూడా ఈ శ్రాద్ధ కర్మలు నిర్వహించడము, అదేవిధంగా వారి పేరు మీద పిండ ప్రదానాలు, దాన ధర్మాలు చేయడం కూడా ఆనవాయితీగా వస్తుందన్నమాట. అయితే ఈ సమయంలోనే మరొక ముఖ్యమైన దీక్ష, అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఒక 48 రోజులు మండల దీక్ష కూడా అయ్యప్ప స్వామి భక్తులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు మనం గమనిస్తే శివ దీక్ష అని చెప్పి, వరాహ దీక్ష అని చెప్పి, లక్ష్మీ నృసింహ దీక్ష అని చెప్పి రకరకాలైనటువంటి దీక్షలతోటి ఈ దక్షిణాయనాన్ని అంతా కూడా మనం చాలా చక్కగా గడిపే విధంగా, ఎందుకంటే ఈ దీక్షల్లోనే ఏంటవుతుందంటే ఉదయాన్నే 3:30, 4 గంటలకే నిద్రలేచి తలారా స్నానం చేసి చక్కటి ఉతికిన వస్త్రాలు వేసుకొని కాళ్ళకి చెప్పులు లేకుండా దీక్షలు చేయడం,
పగలంతా కూడా ఆహార నియమావళి పాటిస్తూ ఉపవాసాలుండి, రాత్రిపూట ప్రసాదం చేసుకొని తినడం, ఇవన్నీ ఈ దీక్షలు కానీ, ఈ పండగలు కానీ, ఇవన్నీ కూడా ఈ దక్షిణాయనంలో ఎందుకంటే సాధారణంగా ఎండ అది తక్కువుంటుంది కాబట్టి వ్యాధులు ముఖ్యంగా ప్రబలే అవకాశం ఉంటుందనమాట. సో, ఈ వ్యాధుల నుంచి అదే విధంగా వర్షాలవి బాగా పడడం వల్ల చెట్లు, చేమలు అన్నీ పెరిగిపోవడం వల్ల ఈ క్రిమికీటకాదులు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీటన్నిటి నుంచి రక్షణగా అటు ఆహారపు అలవాట్లయితేనేమి, ఇటు మన ఆచరణ అలవాట్లయితేనేమి, వీటన్నిటిని కూడా మనం తేలికగా చేసుకొని, ఈ దక్షిణాయన కాలం ఏదైతే ఉందో, దానిని చక్కగా ఆ 6 నెలల కాలము భక్తి పారవస్యంతో చేసుకోవడానికి ఒక దీక్షలు కానీ, వ్రతాలు కానీ, ఆచారాలు కానీ, ఇవన్నీ కూడా ప్రవేశపెట్టి, శారీరక రక్షణతో పాటు కూడా మనిషిని దైవం వైపు నడిపించేలాగా కాలాన్ని విభజించడం జరిగిందనమాట. కాలము రాత్రింబవళ్ళు విభజించే సూర్యచంద్రులు గమనం మీద ఆధారపడి ఉంటుంది మనిషి యొక్క జీవితం. అంతేకాకుండా సంవత్సరంలో సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారుతూ ఉంటాడని చెప్పి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం అనమాట. అయితే కర్కాటక రాశిలో సూర్యుడు ఏ విధంగా ఉంటాడు అని సారావళి గ్రంథంలో కనుక చూసినట్లయితే కర్కాటక రాశిలో సూర్యుడు స్థానికుడు తన పనుల విషయంలో స్థిరంగా ఉండడనమాట. తను రాజగుణాల వల్ల ప్రసిద్ధి చెందుతాడు. అదే విధంగా తన సొంత పురుషులను అంటే ఎవరైతే సొంత వ్యక్తులున్నారో వాళ్ళనే ద్వేషిస్తాడనమాట. అదే విధంగా భార్య విషయంలో కూడా దురదృష్టవంతుడనమాట. అంటే వికారమైన భార్య, కొంచెం చిరాకు పెట్టించేవాళ్ళు, అలాంటి వాళ్ళు కలిగి ఉంటారనమాట. ఇతను మాత్రం అందంగా కనిపిస్తాడనమాట. ఇక వ్యాధుల దగ్గరికొచ్చేటప్పటికి చూస్తే కఫము మరియు పిత్తము ఈ యొక్క అసమతుల్యత కారణంగా కొంచెం ఇబ్బంది పడతారనమాట. అదే విధంగా పని చేయడానికి కూడా ఎక్కువగా శ్రమించాల్సి వస్తుందనమాట. తద్వారా అతను ఎక్కువ బాధను కూడా పొందుతాడనమాట. మరీ ముఖ్యంగా మత్తు పదార్థాలను కూడా ఇష్టపడడానికి అవకాశం ఉందనమాట. అందుకని చెప్పి సద్గుణ సూత్రాలని అనుసరిస్తూ గౌరవప్రదంగా బ్రతకడానికి కూడా మనం కృషి చేయాలన్నమాట. అదే విధంగా వాగ్ధాటి కూడా చాలా బావుంటుందనమాట. అదే విధంగా వాతావరణము, అంతరిక్షము ఈ విషయాలలో భౌగోళిక శాస్త్రవేత్తగా కానీ మరియు ఈ సైంటిస్టులనమాట వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా చాలా స్థిరంగా ఉంటారనమాట. ఇంకా ముఖ్యంగా సారావళిలో ఏం చెప్పారంటే, ఈ దక్షిణాయనంలో కర్కాటకంలోకి రవి ప్రవేశించేటప్పుడు వ్యక్తి తన యొక్క తండ్రి తరపు బంధువుల్ని కొంచెం ద్వేషించడం మొదలు పెడతాడనమాట. సో, ఇది దక్షిణాయనం తాలూకా ప్రాముఖ్యత అనమాట. అదే విధంగా సూర్య భగవానుడి గురించి కూడా మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, సూర్యుడు మన ఆత్మ అనమాట. ఆత్మ మరియు జీవశక్తి. అందువల్ల స్వచ్ఛమైన ఆత్మ మరియు అధిక జీవిత శక్తులు కలిగి ఉండటానికి ఇది బర్త్ చార్ట్ ఏదైతే ఉందో అందులో సూర్యుడు బలంగా ఉండడానికి ఇది సహాయపడుతుందనమాట. అప్పుడే ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో ఆయన అనుకున్న రంగంలో రాణించగలుగుతారనమాట. రోజువారీ జీవితంలో కానీ, వేద జ్యోతిష శాస్త్ర ప్రకారంగా కూడా తండ్రి సూర్యుడికి కారకత్వాన్ని వహిస్తారనమాట. అంటే సూర్యుడు ప్రథమ కారకత్వం తండ్రి అనమాట. అందువల్ల తండ్రిని గౌరవించడము మరియు శ్రద్ధ వహించడము ఎల్లప్పుడూ కూడా చేస్తూ ఉంటే ఎవరి చార్ట్‌లో అయితే శని భగవానుడు బలహీనంగా ఉంటారో, బలహీనంగా అంటే ఇక్కడ దుస్థానాల్లో పడ్డం కానీ, పాపగ్రహాల మధ్య ఉండడం కానీ, సరైనటువంటి ఫలితాలను ఇవ్వలేకపోతున్నా అటువంటి సమయంలో రవికి కారకత్వం తండ్రి కాబట్టి, మన తండ్రిని ఎప్పుడైతే మనం పూజించడము, వారి మాట వినడము, వారికి ఎదురు చెప్పకుండా ఉండడము, ఈ విధంగా వారిని సంతోషంగా ఉండేటట్టు చేయడము, ఇలా చేస్తూ ఉంటే కనుక మన చార్ట్‌లో బలహీనంగా ఉన్న రవి భగవానుడు బలాన్ని పొందుతూ ఉంటారనమాట. అదే విధంగా సూర్యుడు మనం చేసే వృత్తి మరియు మన నాయకత్వ శైలికి కూడా ఆయన సూచిక అనమాట. అయితే ఇది ప్రభుత్వాధికారులు మరియు ప్రభుత్వ ఏజెన్సీలతో కూడా
మన యొక్క సంబంధాన్ని నియంత్రిస్తూ ఉంటుందన్నమాట. అయితే అదనంగా ఇది మనకి పేరు ప్రతిష్టలు, కీర్తి ఇవన్నీ రావడానికి కూడా సూర్య భగవానుడే కారకుడనమాట. అయితే తూర్పు దిశ సూర్య భగవానుడికి అధీనంలో ఉంటుందన్నమాట. అందువల్ల నాయకత్వ శైలికి సూచనగా ఉంటుందన్నమాట. అయితే సూర్య భగవానుడు ఎప్పుడూ కూడా మన శ్రేయస్సు మరియు పెరుగుదలకు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట. సూర్యుడు భచక్రాన్ని 360 డిగ్రీల జ్యోతిష లేదా భచక్రాన్ని పూర్తి చేయడానికి ఖచ్చితంగా 360 రోజులు తీసుకుంటారు. అంటే రోజుకి 1 డిగ్రీ చొప్పున 360 రోజులు, 366 రోజులు ఒక్కొక్క డిగ్రీ చొప్పున ఆయన తిరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది సాధారణంగా మన రామాయణం కనుక తీసుకున్నట్లయితే రాముడు, రఘుకులము అంతా కూడా సూర్య వంశస్థులన్నమాట. అందుకని చెప్పి సూర్య భగవానుడిని మన జాతక చార్ట్‌లో బలం పెంపొందించుకోవాలి అంటే శ్రీరాముడిని కూడా పూజించినా కూడా మన చార్ట్‌లో బలహీనంగా ఉన్న రవిగ్రహము బలం పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదే విధంగా సూర్యుడు సింహరాశికి అధిపతి. అందువల్ల వింశోత్తరి దశ ప్రకారంగా కూడా సూర్య భగవానుడికి మహాదశ కాలము 6 సంవత్సరాలు పడుతుందన్నమాట. అదే విధంగా చంద్రాత్తు తీసుకుంటే సూర్య భగవానుడు 6, 11, 3, 10 గృహాలలో కనుక స్థితి చెంది ఉంటే మంచి ఫలితాల్ని ఇస్తాడనమాట. అదే విధంగా జన్మచంద్రుడి నుండి 1, 4, 9, 2, 5, 8, 7, 12 భావాల్లో కనుక ఉంటే కొంచెం దోషపూరితమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అందుకని చెప్పి ఈ 1, 4, 9, 2, 5, 8, 7, 12 గ్రహాల్లో కనుక 12 స్థానాల్లో కనుక మీ చార్ట్‌లో ఏదైనా ఒక స్థానంలో రవి భగవానుడు కనుక స్థితి చెంది ఉంటే, మీ యొక్క రవి భగవానుడు బలహీనంగా ఉన్నాడు అని చెప్పి తెలుసుకొని, ఇందాక మనం చెప్పుకున్నటువంటి పరిహారాలు తండ్రిని గౌరవించడము, తండ్రి మాట జవదాటకపోవడము, తండ్రిని సంతోషంగా ఉంచడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే కనుక రవి భగవానుడు మీ జన్మ చార్ట్‌లో బలాన్ని పొందుతూ ఉంటారనమాట. అదేవిధంగా సౌర వ్యవస్థకు కూడా సూర్య భగవానుడు మధ్య పాయింట్ అంటే కేంద్రం. మన సోలార్ సిస్టమ్ తీసుకుంటే సూర్యుని చుట్టూనే మిగిలిన గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి వేద జ్యోతిష్య శాస్త్రంలో కూడా సూర్య భగవానుడు ఇదే స్థానాన్ని కలిగి ఉన్నారనమాట. అందుకని చెప్పి వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఈ దీంట్లో గొప్ప వస్త్రాలలో సూర్యుడు అన్ని గ్రహాలకు కూడా రాజుగా గౌరవించబడ్డారనమాట. ఎందుకంటే ఇది ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మన మన యొక్క ఆత్మ, మన సంకల్ప శక్తి, మనలోని సహజమైన బలాన్ని ఇవన్నీ కూడా సూర్య భగవానుడు మనకి ప్రసాదిస్తూ ఉంటారనమాట. అందుకని చెప్పి రాశిచక్ర గుర్తుల్లో దాని స్థానము మరియు కదలిక మన యొక్క వ్యక్తిత్వాన్ని, అదే విధంగా మన జీవితంలో అనుభవాలు మరియు మొత్తం మన జీవిత విధిని మనం రూపొందించుకోవడంలో సూర్య భగవానుడు కీలక పాత్ర పోషిస్తారన్నమాట. ఇక కర్కాటకంలోకి సూర్య భగవానుడు వచ్చేటప్పుడు ఏంటి ప్రాముఖ్యత అని చెప్పి చూస్తే కనుక రాశి చక్రంలో పీత ఆకారం ఎలాగైతే ఉంటుందో సింబలు అది కర్కాటక రాశి యొక్క గుర్తు అనమాట. క్యాన్సర్ తాలూకా గుర్తు అనమాట. దీనికి అధిపతి కర్కాటకానికి అధిపతి చంద్రుడు అనమాట. ఇది జలతత్వం కలిగిన రాశి అన్నమాట. అందుకని చెప్పి మండుతున్న సూర్యుడు ఈ కర్కాటక జలతత్వము, నీరు అనే దాంట్లో కనుక వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలోని భావోద్వేగ మరియు సహజమైన అంతర్మథనాలు, లోతు, ప్రతిధ్వనించే శక్తి యొక్క ఆకర్షణ వీటన్నిటి తాలూకా మిశ్రమాన్ని అది మనకి తెలియజేస్తుందన్నమాట. అంటే సూర్యుడు చాలా టెంపరేచర్ తోటి భగభగా మండుతూ ఉంటారన్నమాట. అటువంటి సూర్యుడు ఒక్కసారిగా ఈ జలతత్వ రాశిలోకి వచ్చినప్పటికి ఇక్కడ 2 విషయాలు. నీరు పవర్‌ఫుల్ గా ఉంటే అగ్ని ఆరిపోతుంది. అగ్ని పవర్‌ఫుల్ గా ఉంటే చల్లగా ఉన్న నీరు కూడా వేడవుతుంది. సో, అందుకని చెప్పి ఇక్కడ మనం తీసుకున్నప్పుడు సూర్య భగవానుడు చాలా హైయెస్ట్ డిగ్రీస్ టెంపరేచర్ తోటి ఉంటారు కాబట్టి, ఆయన ఈ కర్కాటకంలోకి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న కొంచెం ఒడిదుడుకులనమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఒక నీటిలోని
ఒక ఇనప మండుతున్న ఇనప ముక్క వేస్తే ఆ నీరంతా ఎలా చెల్లాచెదరుగా అయిపోయి అందులోంచి ఆవిర్లు అవన్నీ ఎలా వస్తూ ఉంటాయో, అదే విధంగా ప్రకృతిలో జరిగే మార్పులే కాకుండా మన జీవితాల్లో జరిగే సహజ మార్పులకు కూడా ఇది కారణం వహిస్తుందనమాట. అయితే కర్కాటక రాశిలో సూర్యుడు ఒక జీవి యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాడు అంటే గనక, ఈ స్థానం వారు రాశిచక్ర గుర్తును సూచించే పీత యొక్క గట్టి షెల్ అంటే ఆ పీత మీదన చూసారు అది గట్టిగా ఉంటుంది. సో అదే విధంగా అంత బలంగా వీరు చాలా భావోద్వేగాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారనమాట. అయితే ఈ వ్యక్తులు చాలా శ్రద్ధ కలవారుగాను, అదే విధంగా దయ కలగారువారుగాను, వారి చుట్టూ ఉన్నవారి పట్ల కూడా లోతైన సానుభూతిని కూడా కలిగి ఉంటారనమాట. అయితే ఈ కర్కాటక రాశిలో సూర్యుడు ప్రయాణం చేసేటప్పుడు మనం చెప్పుకున్న ఈ భావోద్వేగ మేధస్సు అనేటువంటిది ఏదైతే ఉందో దాని యొక్క మార్గము చాలా ప్రకాశవంతంగా ఉంటుందన్నమాట. ఇది ఉన్నతమైన సున్నితత్వాన్ని, అంతర్దృష్టిని మరియు స్వంత మరియు ఇతర భావోద్వేగాల్ని అర్థం చేసుకొని మరియు విశ్వసించే ప్రత్యేకమైనటువంటి సామర్థ్యాన్ని ఇది జీవులకి అందజేస్తుందన్నమాట. అయితే వ్యక్తిగతంగా కాకుండా మిత్రులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, అధికారులతో కానీ సంబంధాలు ఎలా ఉంటాయి అంటే కనుక, ఇది ఖచ్చితంగా మన సంబంధాలను పెంపొందించడం, అదే విధంగా ఆ సంబంధాలని రక్షించే లక్షణాలని మనకి అందించడం కూడా జరుగుతుందనమాట. ఈ ప్లేస్‌మెంట్‌లో ఉన్న వ్యక్తులు వారి సంబంధాలలో భావోద్వేగ భద్రతకి విలువనిస్తారనమాట. అదే విధంగా తరచూ సంరక్షకులుగా ఉంటారనమాట. వారి ప్రియమైన వారికే భావోద్వేగ మద్దతు మరియు సౌకర్యాన్ని కూడా అంటే వారు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారి విషయంలో కేర్ తీసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే మరి చిక్కులేమైనా ఉన్నాయా? ఏమైనా ఇబ్బందులేమైనా ఉన్నాయా? అని చూస్తే గనక వృత్తిపరంగా ఈ రంగంలో సూర్యుడున్న వ్యక్తులు ఉన్నత స్థాయి భావోద్వేగ మేధస్సు మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలు అవసరమయ్యే కెరియర్‌లలో రాణించే అవకాశం ఉందన్నమాట. అంటే వారు కౌన్సెలింగు, సోషల్ వర్కు, సోషల్ నెట్‌వర్కు, అదే విధంగా ఏదైనా హెల్త్ వర్క్స్ చేసేవారు, ఇటువంటి వారు ఈ పోషణ స్వభావాన్ని ఉపయోగించుకోవడానికి అటువంటి వృత్తులలో కొంచెం చికాకులొస్తాయి కాబట్టి, ఆచితూచి వ్యవహరించి విజయం సాధించడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అయితే సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నవారి ద్వారా జీవిత పరీక్షలు మరియు కష్టాలు, స్థితిస్థాపకత మరియు దృఢత్వంతో ఎదుర్కొనేటువంటి పరీక్షా సమయాన్ని నిర్వహిస్తాడనమాట. వారు జీవితంలో సవాళ్లు అధిగమించడానికి మరియు వారి యొక్క అంతర్దృష్టి మరియు భావోద్వేగాలని, అవగాహనని ఉపయోగించుకునే అవకాశము వ్యక్తులకి సహజంగా సూర్య భగవానుడు ప్రసాదిస్తారనమాట. అదే విధంగా కర్కాటక రాశిలో సూర్యుడు నివాసం ఉన్నవాళ్ళు వేద జ్యోతిష్యాన్ని నేర్చుకోవడానికి లేదా దానిని ఇతరులకు బోధించడానికి కూడా ఈ పర్టిక్యులర్ టైం అనేటువంటిది ఉపయోగపడుతుందన్నమాట. అదే విధంగా సంబంధాలు, వృత్తి ఎంపికలు మరియు జీవిత మార్గంలో లోతైన అంతర్దృష్టులు ఇవన్నిటిని చూడడమే కాకుండా వాటిని స్వీకరించడానికి మరియు వ్యక్తుల మధ్య సహజ సంబంధాలను పెంపొందించుకోవడానికి జీవిత ప్రయాణాన్ని సుఖంగా, బలంగా, చక్కగా గడపడానికి కూడా ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది ఉపయోగపడుతుందన్నమాట. అయితే సూర్యుడు కర్కాటక రాశిలోకి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే, కర్కాటక రాశిలో సహజంగా పునర్వసు నక్షత్రం యొక్క 4వ పాదము, అదే విధంగా పుష్యమి యొక్క 4 పాదాలు, అదే విధంగా ఆశ్లేష నక్షత్రం తాలూకా 4 పాదాలు. అంటే ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయన్నమాట. అందువల్ల పునర్వసు 4వ పాదము, ఆహ్, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఈ కర్కాటక రాశిలో ఉంటాయన్నమాట. నక్షత్రం ప్రకారంగా సూర్యుడు కర్కాటక రాశిని దాటుతున్నప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది ఒకసారి చూద్దాం. సూర్యుడు జూలై 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు అంటే సుమారు 4 రోజులు. అంటే ఒక పాదము 3 డిగ్రీల 20 నిమిషాలు అంటే సుమారుగా 4 రోజులు వస్తుందన్నమాట. అందుకని చెప్పి జూలై 16వ తారీఖు నుంచి జూలై 20వ తారీఖు వరకు మిథున, కర్కాటక రాశులను దాటుతూ పునర్వసులో ఉంటారన్నమాట. అయితే ఈ పునర్వసు నక్షత్రంలోకి
దీనికి అధిపతి గురు భగవానుడు. గురు భగవానుడు రవి భగవానుడికి మిత్రుడు కాబట్టి ఇక్కడ ఈ కాంబినేషను కొంచెం చాలా బాగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి ఈ పునర్వసు 4వ పాదం మీద నుంచి కనుక రవి భగవానుడు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, ఇది వ్యక్తి యొక్క సాహసోపేతమైనటువంటి సూచికని చూపిస్తుందనమాట. అదే విధంగా ఈ నక్షత్రం ఇక్కడ అతిథిచే పరిపాలించబడుతుందనమాట. అందుకని చెప్పి గొప్ప సద్గుణాలు మరియు అనంతానికి నాయకత్వం వహించే దైవికత అదితి తల్లి కాబట్టి, ఇక్కడ సూర్య సంచారము అభివృద్ధితో పాటు కొత్త జ్ఞానము మరియు ఆ జ్ఞానం కోసం ఒక కోరికని కూడా తెస్తుందనమాట. పునర్వసు అనేది నిష్క్రియమైన మరియు సాత్విక ఆస్ట్రిజం కాబట్టి దాని అనుకూల లక్షణాలు ప్రసిద్ధి చెందిందనమాట. ఇది వ్యక్తికి విలాసాలు మరియు కవిత్వం పట్ల కూడా ప్రేమని కలిగిస్తుందనమాట. ఇక్కడ వ్యక్తి యొక్క సాహసాలు మరియు మానసిక మరియు ఆధ్యాత్మిక స్థాయి కూడా చాలా గొప్ప స్థాయిలో ఉండి, వారు మాట్లాడే కళల్లో కూడా అంటే యాంకర్స్ కానీ, లేదా స్పీచెస్ ఇచ్చేవారు కానీ, ఇలాంటి వారు కూడా ఈ నక్షత్రాల్లో ఉండడం వల్ల వారి యొక్క శక్తి వృద్ధి చెంది బలాన్ని పొందుతారనమాట. అదే విధంగా ఈ పునర్వసు నక్షత్రం అనేటువంటిది ఆహ్, మన అందరి ప్రియతమ దైవుడు, దేవుడు శ్రీరాముడి జన్మ నక్షత్రం కూడా అవ్వడం వల్ల ఇది ఇంకా అనుకూలమైనటువంటి లక్షణాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉందన్నమాట. అయితే ఈ పునర్వసు నక్షత్రం యొక్క లక్షణం ఎలా ఉంటుంది అన్నప్పుడు దాని సింబల్ కనుక మనం చూసినట్లయితే అది విల్లు మరియు బాణం అని చెప్పేసి దాని యొక్క సింబల్ అన్నమాట. సూర్యుడు ఈ రాజ్యాధికారం యొక్క సహజ కారకుడు కాబట్టి ఈ సమయంలో వ్యక్తి యొక్క నాయకత్వ పాత్రలో ప్రవేశించడం గాని, లేదా పెద్ద సమూహాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఈ 2 కూడా జరుగుతాయన్నమాట. అదే విధంగా స్వంత అవసరాలపైన వీరి యొక్క ఎంపికల ద్వారా ప్రభావితం చేసే స్నేహితులు మరియు సహోద్యోగులు అవసరాలపై కూడా వీరు వారి యొక్క దృష్టిని ప్రసరిస్తారనమాట. సో, ఆ విధంగా చేయడం వల్ల ఏమిటవుతుందంటే, మీరు మీ కోరికలను మెజారిటీతో సమలేఖనం చేసుకున్నప్పుడు, సమగ్రత కొరకు కొన్నిసార్లు అభిప్రాయాలు జనాదరణ పొందినా కూడా ఒక్కొక్కసారి అభిప్రాయానికి వ్యతిరేకంగా తిప్పికొట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. పునర్వసు యొక్క శక్తి లేదా ప్రత్యేకమైన బహుమతి ఏంటంటే, పునరుద్ధరణ మరియు భర్తీ కోసం. అంటే సంవత్సరంలో ఈ సమయంలో మనం భౌతికమైన లేదా ఆధ్యాత్మికమైన స్థాయిలో ఒక కొత్త శక్తి లేదా ప్రేరణని పొందడం కూడా జరుగుతుందన్నమాట. అంటే దాతృత్వం అనేటువంటిది మన స్నేహితుల మీద అంటే మన దగ్గర ఉన్న దాతృత్వం లేదా మన కైండ్‌నెస్ ఏదైతే ఉందో ఇది మన స్నేహితుల మీద కూడా విజయాన్ని సాధించి గెలుపుని మనకి అందించడంలో ముందుంటుందన్నమాట. అదే విధంగా పర్టిక్యులర్‌గా ఈ సమయంలో మనం ఇంతకుముందు ఏమైనా వదిలిపెట్టేసినా, లేదు మధ్యలో ఆపేసినటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే, అవి ఇప్పుడు మొదలుపెట్టడానికి కూడా చాలా అనువైనటువంటి సమయం అన్నమాట. లేదు ఏదైనా కోర్సుల్లో జాయిన్ అవ్వాలన్నా, లేదు ఏదైనా అధ్యయన కార్యక్రమాల్లో చేయాలన్నా కూడా, ఇవన్నీ కూడా మంచి ఫలితాలని ఇస్తాయన్నమాట. తర్వాత పుష్యమి నక్షత్రము 4 పాదాలు. పునర్వసు 4వ పాదం తర్వాత వచ్చేది పుష్యమి నక్షత్రము 4 పాదాలు. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు. సాధారణంగా శని భగవానుడికి, రవి భగవానుడికి అంటే రవి భగవానుడి నుంచి చూస్తే శత్రుత్వం లేదు కానీ, శని భగవానుడి నుంచి చూస్తే కనుక శనికి, రవికి శత్రుత్వం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ శని భగవానుడు సాక్షాత్తు రవి భగవానుడి యొక్క కుమారుడనమాట. వారిద్దరి మధ్య వచ్చిన చిన్న అభిప్రాయ భేదం వల్ల శని భగవానుడు రవి భగవానుడిని శత్రువుగా చూస్తారే తప్ప కానీ, రవి భగవానుడు మాత్రం శని భగవానుడిని ఎప్పుడూ కూడా కొడుకుగానే చూస్తారు తప్ప శత్రు దృష్టితో ఎప్పుడు చూడరనమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమిటవుతుందంటే జూలై 20వ తారీఖు నుండి ఆగస్టు 3వ తారీఖు వరకు ఈ పర్టికులర్‌గా ఈ 14 రోజులు కూడా రవి భగవానుడు పుష్యమి నక్షత్రంలో సంచరించడం జరుగుతుందన్నమాట. పుష్య అనేది చాలా ప్రయోజనాల కోసం మరియు ఒక అదృష్టమైనటువంటి జీవితాన్ని నిలబెట్టే శక్తి అన్నమాట.
ఇక్కడ దీన్ని మనం మద్దతుగా భావించాలన్నమాట. అదేవిధంగా మన యొక్క ఆలోచనలు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుందన్నమాట. అదే విధంగా దీని దేవత పాలకుడు బృహస్పతి అవ్వడం వల్ల పుష్య యొక్క శోధన వైపు కూడా నొక్కి చెప్తూ ఉంటాడనమాట. అంటే బృహస్పతి గురువు కాబట్టి అత్యున్నతమైనటువంటి ఔన్నత్యాన్ని కనుగొనే స్థానం కూడా ఇదే అన్నమాట. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ పుష్యమి నక్షత్రం యొక్క శక్తి ఆధ్యాత్మిక శక్తిని సృష్టించే శక్తి ఉంటుందన్నమాట. ఇక్కడ సూర్యుడికి అదనపు అనుబంధాన్ని కూడా ఇస్తుందన్నమాట. మనం కనుక మన అంతర్గత బలము మరియు తేజస్సు కనుక వృద్ధి చేసుకోవడానికి ఇది సరైన సమయంగా కూడా మనం భావించవచ్చు. ఇక్కడ సొంత ఆలోచనలతోటి అనుచరులను కూడా ఆకర్షిస్తామన్నమాట. అదే విధంగా వివిధ ఆధ్యాత్మిక తత్వాలు, పరిశోధనలు లేదా సంరక్షణ మరియు పోషణ మీద కూడా దృష్టి సారించి మన జీవితంలో స్వంతంగా మనకంటూ ఒక మార్గాన్ని రూపొందించుకోవడానికి కూడా ఇది చాలా చక్కటి సమయం అన్నమాట. ఈ పుష్యమి నక్షత్రం యొక్క చిహ్నము ఆవు పొదుగనమాట. అంటే అది మనకి భద్రత కల్పిస్తున్నట్లుగా చూపిస్తుందనమాట. ఇక్కడ సూర్యకాంతి సహజంగా కాంతి విస్తరిస్తుంది కాబట్టి అదృష్టాన్ని తెస్తుందనమాట. సూర్యుడు ప్రయాణించే ప్రదేశంలో అహంకారము మరియు అహము కూడా కప్పబడి ఉంటాయి. కానీ ఆ దాచిన ప్రాంతాలను కూడా సూర్యుడి యొక్క వెలుగు రేఖలు ప్రసరింపజేయడం వల్ల అవి ప్రకాశవంతం అవుతాయన్నమాట. అందుకని చెప్పి మనకి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, సవాళ్ళని అధిగమించి మంచి విలువలతో కలిపినటువంటి వీరోచిత ప్రయాణాన్ని ప్రారంభించడానికి కూడా ఇది చాలా చక్కటి సమయం అన్నమాట. అయితే ఇది హ్మ్. బర్త్ చార్ట్‌లో కనుక కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే గనక ఆస్పత్రి, హోటలు లేదా రిట్రీట్ వంటి శ్రద్ధ గల వాతావరణంలో ఇది జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. లేదు ఎక్కడైతే అవగాహన స్వభావాన్ని మనం పంచుకుంటామో, ఇతరులతో కలిసి పని చేయాల్సి వస్తుందో, అప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సమయంలో వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, మీరు ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకొని, ఆ బడ్జెట్‌లోనే ఉండి, మనకి అవసరమైన మేరకే అంటే మనకి స్వంతంగా ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు పెట్టుకుంటూ, ఇతరులను చూసి మనం సంపదని, మన ధనాన్ని పాడు చేసుకోకుండా ఉండడానికి కూడా ఈ యొక్క కాలము చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట. అయితే ఆగస్టు 1న పౌర్ణమి వస్తుంది కాబట్టి, ఇక్కడ ఆ రోజు కొంచెం మీ ఖర్చులు అవి కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి, జాగ్రత్తగా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందన్నమాట. పుష్యమి నక్షత్రం తర్వాత వచ్చేది ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు. ఈ ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధ భగవానుడు. అయితే బుధుడు ఎప్పుడూ కూడా సూర్యుడి వెంటే ఉంటారు కాబట్టి వీరిద్దరి మధ్య కూడా శత్రుత్వము లేదు, మిత్రుత్వము లేదు. సమంగా ఉంటారనమాట. ఈక్వల్‌గా ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఎప్పుడు ఉంటారనమాట. అయితే ఆగస్టు 3 నుండి ఆగస్టు 17 వరకు కూడా కర్కాటకంలో రవి భగవానుడు ఆశ్లేష నక్షత్రంలో ప్రయాణం చేస్తూ ఉంటారనమాట. ఈ ఆశ్లేష నక్షత్రాన్ని పరిపాలించే దేవతలు నాగులు. అంటే పాములు, సర్పాలనమాట. వీరు స్వర్గపు సంపదకు సంరక్షకులుగా వ్యవహరిస్తారనమాట. ఆకారాన్ని మార్చే సర్పాలు. ఇది వ్యక్తి యొక్క రహస్య శైలిని మరియు ప్రాపంచిక జ్ఞానాన్ని కూడా ప్రతిబింబింపజేస్తాయన్నమాట. వారి యొక్క రక్షణ పరంగా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను కూడా ఇది ఆర్థికంగా మరియు మానసికంగా భద్రత పెంచుకోవడానికి చాలా చక్కటి సమయం అన్నమాట. సూర్యుడు వ్యక్తిగత అహంకారాన్ని సూచిస్తున్నప్పటికీ కూడా స్వంత వ్యక్తిత్వము మరియు ఈ పాము పొరని ఏ విధంగా అయితే వదిలేస్తూ ఉంటుందో, ఆ విధంగా మనం మన యొక్క అహంకారాన్ని, మన యొక్క కోపాన్ని కూడా వదులుకుంటూ వెళ్తే కనుక సూక్ష్మమైన, భిన్నమైన వ్యక్తిగా కూడా మనం అంటే సంఘంలో మంచి గుర్తింపు అవి రావడానికి కూడా అవకాశం ఉందన్నమాట. ఈ ఆశ్లేష వెన్నెముక యొక్క బేస్ వద్ద చుట్టబడిన సప్తచక్రాన్ని కూడా చూపిస్తూ ఉంటుందన్నమాట. దీనిని మీరు ఉపాధ్యాయుని ఆధ్వర్యంలో తీవ్రమైన యోగాభ్యాసం ద్వారా కూడా మార్చుకోవచ్చు. అంటే ఈ స్పైనల్ కార్డ్ అవి ఉన్నాయి కదా! వెన్నెముక కింద తుంటి దగ్గర అక్కడ కూడా మనకు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, సరైన యోగా టీచర్ దగ్గర జాయిన్ అయ్యి పర్టిక్యులర్‌గా ఏది ఆగస్టు 3 తారీఖు నుంచి ఆగస్టు 17 తారీఖు వరకు మీకేమైనా అటువంటి ఇబ్బంది వస్తే కనుక యోగాభ్యాసం ద్వారా కూడా దాన్ని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అదే విధంగా
జీవితం యొక్క చీకటి అంచుల మీద కూడా ఈ సూర్య భగవానుడి యొక్క కాంతి ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి, ఏదైనా రహస్య ప్రాంతాన్ని లేదా ఇంకేదైనా అన్వేషించాలి అనే కోరిక ఇలాంటివి ఏమైనా మీకు ఉన్నా కూడా, అవన్నీ కూడా ఈ కాలంలో తీరడానికి అవకాశం ఉందన్నమాట. అదే విధంగా ఈ పాముల యొక్క శక్తి విషాన్ని కలిగించడం కాబట్టి, ముందుగా రక్షణ నుండి అది మనం అటువంటి వాటి నుండి మనం దూరంగా ఉండడానికి ఇంట్లోనూ మరియు పనిలోనూ కూడా ఒక విషపూరితమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చనమాట. అంటే ఇంట్లో కానీ, బయట మనం పనిచేసే ఆఫీస్‌లో కానీ చాలా మంది మన మీద కుట్రలు, కుతంత్రాలు చేయడానికి, విషం చిమ్మడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వారి దారిలోకి తెచ్చుకోవడానికి అవసరమైతే మనకి చిన్న లంచాలు ఆశ చూపడము, బేరాలు చేయడం ఇలాంటివన్నీ కూడా అంటే మనల్ని వారి దారిలోకి తెచ్చుకొని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి, దాని నుంచి కూడా మనం రక్షణ పొందడానికి ఇది ఒక మంచి సమయంగా మనం భావించవచ్చనమాట. అదే విధంగా ఇది ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది నక్షత్రం మీద రవి భగవానుడి యొక్క ప్రయాణం. అంటే కర్కాటక రాశిలో వచ్చే పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు మీదుగా రవి భగవానుడు సంచరించే కాలంలో జరిగే ఫలితాల్ని చూడడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు మనకి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది కనుక ఒకసారి చూస్తే, మొట్టమొదటిగా మనకి మేషరాశి. మేషరాశి వారికి ఏంటవుతుందంటే రవి భగవానుడు ఐదవ ఇల్లు, ఐదవ అధిపతి అనమాట. అంటే మేషం నుంచి ఐదో ఇల్లు సింహం కాబట్టి, ఐదవ అధిపతి నాలుగో ఇంట్లో సంచారం జరుగుతుందనమాట. అందుకని ఈ సూర్య సంచారం అంచనాల ప్రకారం ఈ మేషరాశి తాలూకా పీపుల్ యొక్క దృష్టి మొత్తం సమయం ఇల్లు మరియు కుటుంబంపై కేంద్రీకృతమై ఉండాలన్నమాట. అదే విధంగా మీ యొక్క తల్లిగారితో కూడా మీ బంధం కూడా ప్రధాన దశకు చేరుకుంటుంది. అందుకని చెప్పి మీరు వీలైనంత ఎక్కువ సమయం మీ తల్లిగారితోటి గడపడానికి సమయాన్ని కేటాయించుకోండనమాట. అదే విధంగా మానసిక సమతుల్యతను కాపాడుకోవడం మీద కూడా దృష్టి పెట్టాలన్నమాట. దీనికోసం అని చెప్పేసి ఆహ్, మైండ్ రిలాక్సేషన్‌గా ఉండడం కోసం ప్రాక్టీస్ చేయడము, ఇలాంటివన్నీ కూడా మెడిటేషన్ చేయడము, ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయన్నమాట. ముఖ్యంగా మీరు ఈ 30 రోజులు అంటే రవి భగవానుడు ఏదైతే కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడో, ఈ 30 రోజులు కూడా రోజు ఉదయాన్నే ఓం ఆదిత్యాయ నమః అని ప్రతిరోజు కూడా 6 సార్లు చదువుకుంటూ ఉంటే ఆహ్, మీ యొక్క తల్లిగారి ఆరోగ్యంతో పాటు, మీ ఆరోగ్యంతో పాటు ఈ 30 రోజులు కూడా మీకు కలిసి వస్తుందనమాట. అదే విధంగా వృషభ రాశి వారి గురించి చూసినట్లయితే, వృషభ రాశికి సూర్యుడు నాలుగో నాలుగో ఇంటి అధిపతి మూడవ ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి, మూడవ ఇల్లు అంటే ఇది కమ్యూనికేషన్స్‌కి వాటిలకి సంబంధించిన ఇల్లు కాబట్టి ముఖ్యంగా మూడో ఇల్లు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళకి కూడా సంబంధించింది కాబట్టి, మీరేం చేయాలంటే ముఖ్యంగా ఈ 30 రోజులు కూడా మీరు మీ తోబుట్టువులతో ఎక్కువగా కలిసి వారికి ఆనందాన్నిచ్చి, తద్వారా మీరు ఆనందాన్ని పొంది అవకాశం ఉంటే చిన్న చిన్నపాటి జర్నీ ట్రిప్స్, జాలీ ట్రిప్స్ అంటే మరీ లాంగ్ ట్రిప్స్ కాకుండా షార్ట్ ట్రిప్స్ ఏమన్నా ప్లాన్ చేసుకొని, మీ యొక్క అభిరుచులకి తగ్గట్టుగా మీ ఆసక్తిని వారి మీద ప్రదర్శిస్తే, వారి నుంచి మీకు మంచి రిటర్న్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. దీనికోసం ఏంటంటే ఆత్మగౌరవము మరియు విశ్వాసము పెంపొందించుకోవడానికి, సానుకూల ధృవీకరణలకి వీటన్నిటికి కూడా పరిహారం ఏంటంటే, ఈ 30 రోజులు కూడా మీరు లింగాష్టకాన్ని పఠించండి. రోజు కూడా బ్రహ్మమురారి సురార్చిత లింగం అనే లింగాష్టకం ఉంది కదా! ఈ లింగాష్టకాన్ని 30 రోజులు రోజు ఉదయం మీ పూజలో కనుక మీరు చదువుకున్నట్లయితే మీ అన్నదమ్ములతో కానీ, మీ అక్కచెల్లెళ్ళతో కానీ ఎటువంటి సమస్యలు లేకుండా చక్కగా గడవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక మిథున రాశి తీసుకుంటే, మిథున రాశికి మూడవ ఇంటి అధిపతి రెండవ ఇంట్లో ఉన్నారన్నమాట. రెండవ ఇల్లు ఫైనాన్స్‌కి సంబంధించి, వాక్ స్థానానికి సంబంధించి, కుటుంబ స్థానానికి సంబంధించి కాబట్టి, సూర్య భగవానుడు ఈ రాశిలో సంచరిస్తున్నప్పుడు మీ యొక్క ఆర్థికమైన సంపదపై శ్రద్ధ చూపెడతారనమాట. అందుకని ఆహార పరిశ్రమలోని వ్యక్తులు లేదా రెస్టారెంట్లు ఇలాంటి వారు, అదే విధంగా పబ్లిక్ స్పీకింగ్, పబ్లిక్‌లో మాట్లాడేవాళ్ళు,
లేదా నెట్వర్కింగ్‌లో ఉన్నవాళ్ళు అంటే యాంకర్స్ కానీ, అనౌన్స్‌మెంట్లు చేసేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా నెట్వర్కింగ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు వీరందరూ కూడా వారి యొక్క జీవితంలో ఒక వెలుగు వెలగడానికి ఇది మంచి సమయం అన్నమాట. అందుకని చెప్పి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలన్నమాట. దీనికి గాను పరిహారంగా అంటే మరింతగా మీరు ఈ 30 రోజుల కాలంలో లాభం పొందడానికి గాను పరిహారంగా అనాథాశ్రమానికి లేదా వృద్ధాశ్రమానికి గోధుమలు మొదలైనటువంటి దానం చేయడం వల్ల ఇది సూర్యశక్తిని కూడా పెంచుతుందన్నమాట. ముఖ్యంగా ఈ మిథున రాశి వారు ఓం శ్రీ గురవే నమః అనే గురుమంత్రాన్ని ప్రతిరోజు 16 సార్లు పఠిస్తే ఇంకా మంచి ఫలితం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇకపోతే కర్కాటక రాశి వారిని గనక చూసినట్లయితే రెండవ ఇంటి అధిపతి ఒకటవ ఇంట్లో స్థితి చెందాడనమాట రవి భగవానుడు. ఒకటవ ఇల్లు అంటే తనూభావము, తన సెల్ఫ్ ఇవన్నీ కాబట్టి ఇక్కడ మీ గురించి మీరు మరింత అవగాహన కలిగి ఉండాలన్నమాట. మీరు పైకి ఎలా కనిపిస్తారో, అంటే మీరు లోపల ఏమైతే అనుకుంటారో, పైకి ఎలా కనిపిస్తారో ఖచ్చితంగా అలాగే ఉండాల్సినటువంటి సమయం అన్నమాట ఇది. ఈ సమయంలో మీరు మీ ఎదుగుదలపై దృష్టి పెడతారు. అందుకని చెప్పి ఈ సమయంలో గనక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి లేదా మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి కనుక ఉపయోగించినట్లయితే ఇది ఒక మంచి కాలంగా మీకు పరిణమిస్తుందనమాట. దీనికి ఇంకొంచెం బలం చేకూరడానికి గాను మీ స్వేచ్ఛని లేదా మీ హక్కుని స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి లేదా మీ భావోద్వేగాలని ఆహ్, చాలా చక్కగా ఎదుటివారికి అర్థమయ్యే విధంగా చేయడానికి కూడా ఏం చేయాలి అంటే శనివారం నాడు శివుడికి హవనము లేదా యజ్ఞము సమర్పించుకుంటే బావుంటుందనమాట. ఇంకా కన్ సింహరాశి వారికి చూసినట్లయితే, సింహరాశి వారికి అధిపతి రవి భగవానుడే కాబట్టి, 1వ ఇంటి అధిపతి 12 ఇంట్లో సంచారం జరుగుతోంది కాబట్టి, ఇది ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు మరియు వలసలు అంటే ఫారెన్ ట్రిప్స్‌కి వాటిలకి వీటిలన్నిట్లికి కూడా చాలా చక్కగా ఉపయోగపడే సమయం అన్నమాట. ముఖ్యంగా విద్యార్థులకి విదేశాల్లో చదువుకోవాలని ఆశించే విద్యార్థులకి, మరియు విశ్వవిద్యాలయాలకి, మరియు బ్యాంకులకి రుణాలు అప్లై చేస్తాం కదా! అవి ఇప్పటికే మీరు అప్లై చేసుంటే రాడానికి అవకాశం ఉంది. లేదు ఒకవేళ చేసుకోలేదు అంటే గనక ఈ 30 రోజుల్లో గనక మీరు అప్లై చేసుకుంటే మీకు అది రావడానికి కూడా మంచి సమయం అన్నమాట. అంటే దరఖాస్తు చేసుకుంటే చాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రావడానికి కూడా అవకాశం ఉందన్నమాట. అదే విధంగా విదేశాల్లో ఉద్యోగ నియామకాలు పొందాలనుకునే వారు కూడా వారి యొక్క ఇప్పుడున్న టైం ఏదైతే ఉందో ఈ టైంని వారు వినియోగించుకోవాల్సి ఉంటుందన్నమాట. అదే విధంగా వీరు ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపితే కనుక మీ ఆధ్యాత్మిక అభ్యాసాలు మరియు ధ్యానాలకి కూడా ఇది మంచి సమయంగా అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుందన్నమాట. ఇది మరి ఇంకొంచెం తొందరగా అవ్వడానికి లేదా ఇంకొంచెం సుఖంగా అవ్వడానికి కూడా మీరు చేయాల్సిన పరిహారం ఏంటంటే, మీ ఇంట్లో 7 గుర్రాలు ఉన్న అంటే సప్తాశ్వాల మీద సూర్యభగవానుడు వస్తూ ఉన్నటువంటి ఫోటో ఒకటుంటుందన్నమాట. అది తూర్పు గోడకి మీ ఇంటి లోపల తూర్పు గోడకి ఆ ఫోటో పెట్టండన్నమాట. అదే విధంగా ఇది బలమైన సూర్యుని కోశము మరియు జ్యోతిష్యము మరియు వాస్తు పరిహారానికి కూడా ఇది ఉపయోగపడుతుందనమాట. అయితే వీరు చేయాల్సిన ఇంకో పరిహారం ఏంటంటే, శనివారం నాడు పేదలకి అన్నదానం చేయండి. అది మీకు చాలా కలిసొస్తుందనమాట. అదే విధంగా కన్యా రాశి గనక తీసుకున్నట్లయితే 12వ ఇంటి అధిపతి 11వ ఇంట్లో ఉంటుంది. 11వ ఇల్లు లాభాల ఇల్లు అని కూడా మనం పిలుస్తూ ఉంటామనమాట. ఇది మీకు అన్ని లాభాలు మరియు ప్రయోజనాల కోసం ఈ 30 రోజుల కాలము కూడా మీకు చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఈసారి మీకు మంచి అదృష్టం ఉంటుంది కాబట్టి, ముఖ్యంగా కన్యా రాశికి సంబంధించినటువంటి జనాలు ఆనందించవలసినటువంటి సమయం అన్నమాట ఇది. అయితే ఒకవేళ ఏమైనా రావాల్సినవి రాకపోయినా, కొంచెం మీకు ఇబ్బందులేమైనా ఉన్నా కూడా మీరేం జేస్తారంటే, ఇంట్లో ఓదార్పు వాతావరణాన్ని సృష్టించడానికి కొన్ని ఆయిల్స్ ఉంటాయన్నమాట. లావెండర్ కానీ, చమేలి ఇలాంటి ఆయిల్స్‌ని మీరు ఇంట్లో అక్కడక్కడ స్ప్రే చేయడము, లేదా వాడడం ద్వారా కూడా బావుంటుందన్నమాట. అదే విధంగా మీరు ముఖ్యంగా చేయాల్సిన పరిహారం ఏంటంటే, బుధవారం నాడు బుధ భగవానుడికి యజ్ఞము లేదా హవనాన్ని సమర్పించండి. ఇకపోతే తులారాశి వారికి కనుక తీసుకున్నట్లయితే,
తులారాశి వారికి 11వ ఇంటి అధిపతి 10వ ఇంట్లో ఉన్నారనమాట. 10వ ఇల్లు ఏంటంటే సాధారణంగా కర్మస్థానము లేదా వృత్తి, ఉద్యోగానికి, ప్రొఫెషన్‌కి సంబంధించిన స్థానం కాబట్టి, ఈ రాశిలో సూర్యగ్రహణము సూర్య భగవానుడు సంచరించడం చాలా మంచి ఫలితాల్ని ఇస్తుందనమాట. ఈ సూర్య సంచార ఫలితాల ప్రకారంగా మీరు ఏ కెరియర్‌నైతే ఎన్నుకుందాం అనుకుంటున్నారో, దాని మీద ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించడము, అదే విధంగా మీరు ఇప్పటికే అందులో ఎంటర్ అయ్యుంటే, అందులో మంచి నైపుణ్యం సంపాదించడము, ఇవన్నీ కూడా అదే విధంగా ఏవైనా సర్టిఫికేట్ కోర్సులేమైనా చదవాల్సి అని అనుకుంటున్నా కూడా, అవన్నీ చేయడానికి ఇది చాలా చక్కటి సమయం అన్నమాట. అయితే ఈ పరిహారాలు ఇవన్నీ కూడా అంటే ఏదైతే లాభాలున్నాయో అవి మీరు మరికొంచెం గరిష్ట శక్తితో పొందడానికి ముఖ్యంగా మీరు చేయవలసిందేంటంటే, ఈ 30 రోజులనే కాదు, ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళనే కాదు. ఎవరైనా సరే రెమెడీ గనక చేసుకుంటే బావుంటుంది. చేయాల్సిన రెమెడీ అల్లా ఏంటి అంటే మీరు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. సో, ఆ విధంగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం వల్ల చాలా ఉపయోగాలుంటాయి. ఈ 30 రోజులు గనక మీరు లేస్తే జీవితంలో, భవిష్యత్తులో మీకది అలవాటైపోతే మంచి క్రమశిక్షణ ఇవన్నీ కూడా అలవడతాయన్నమాట. అదే విధంగా మీరు శుక్రవారం నాడు లక్ష్మీదేవిది కానీ, కుబేర భగవానుడిది కానీ పూజ ఏదైనా ఉంటే అది ఆ రోజు మీరు శుక్రవారం పూట అంటే 4 శుక్రవారాలు వస్తాయి కాబట్టి 4 శుక్రవారాలు చేసుకుంటే చాలా బావుంటుందన్నమాట. ఇకపోతే వృశ్చిక రాశి వారిది కనుక చూస్తే 10వ ఇంటి అధిపతి 9వ ఇంట్లో ఉంటారన్నమాట. 9వ ఇల్లుని ధర్మభావము అని కూడా మనం పిలుస్తామన్నమాట. అయితే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలో ఈ వృశ్చిక రాశి వారికి 9వ ఇంట్లో రవి సంచారం వల్ల కొంచెం వీరు మళ్ళీ ఆధ్యాత్మికం వైపు, మతం వైపు మొగ్గు చూపుతారనమాట. మీలో చాలా మంది ఈ సమయంలో దాన ధర్మాలు అవి చేయడము, విరాళాలు అవి ఎక్కువగా ఇవ్వడానికి కూడా అవకాశం ఉందన్నమాట. సో, ఆ విధంగా చూసినప్పుడు మీరు రోజువారీ విషయాలు అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటూ, పరిహారంగా మీరేం చేయాలంటే, లక్షవారం నాడు గురుగ్రహానికి యాగము కానీ, హవనము కానీ సమర్పించండి. అదే విధంగా ధనుసు రాశి వారిని తీసుకున్నట్లయితే, ధనుసు రాశి వారికి 9వ ఇంటి అధిపతి 8వ ఇంట్లో ఉన్నారనమాట. 8దో ఇల్లు అంటే ఆరోగ్యము, ఆయుర్దాయము, రహస్య స్థానము మొదలైనవన్నీ కూడా మనం 8దో ఇంటి నుంచి చూస్తాం కాబట్టి, ఈ సమయంలో మీ చుట్టూ చాలా రహస్యాలుంటాయన్నమాట. అంటే మీరు కొంతమంది వ్యక్తుల గురించి కానీ, లేదా ఏదైనా సబ్జెక్ట్ గురించి కానీ, లేదైనా ఒక హ్మ్. ఇంతకుముందు మీరేదో అనుకోని వదిలేసిన వాటి గురించి కానీ, అవి ఎక్కడ ఉన్నాయి? ఎలాగ ఉన్నాయి? ఇవన్నీ కూడా మీరు ఆ సీక్రెట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి, ఆ లోతైన విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి, పరిష్కరించుకోవడానికి, ఇంకా ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో మీరు ఆసక్తిని పెంచుకోవడానికి కూడా ఈ సమయం చాలా బాగా ఉంటుందనమాట. దీనికి నివారణగా ఏంటంటే ముందు మన యొక్క మనాన్ని ఎందుకన్నానంటే నాది కూడా ధనుస్సు రాశే కాబట్టి మన యొక్క మానసిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి మనకేమైనా సంగీత వాయిద్యాలు వాయించడం వస్తే వాయించొచ్చు. లేదు లైట్ మ్యూజిక్ అంటాం కదా! అలాంటి లైట్ మ్యూజిక్ ఏదైనా సరే ప్రశాంతమైన సంగీతాన్ని కూడా విన్నా కూడా మనకి కొంచెం పరిహారంగా ఉంటుందనమాట. అయితే ధనుసు రాశి వారు చేయాల్సిన రెమెడీ ఏంటి అంటే శివలింగానికి హవనము కానీ, యజ్ఞం కానీ గురువారం నాడు సమర్పించండి. అదే విధంగా మకర రాశి వారికి చూసుకున్నట్లయితే 8వ అధిపతి 7వ ఇంట్లో ఉంటారనమాట. ఏడో ఇల్లు పార్ట్నర్స్ అంటే మ్యారిటల్ పార్ట్నర్స్ కానీ, బిజినెస్ పార్ట్నర్స్ కానీ, లేదా మన మగవాళ్ళైతే వైఫ్, ఆడవాళ్ళైతే హస్బెండ్ ఇవన్నీ ఈ హౌస్‌లన్నీ కూడా వీటి నుంచి మనం చూస్తాం కాబట్టి సూర్య సంచారము మరియు ఈ సంబంధాల మీద ఎక్కువ ప్రభావంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా వ్యాపార భాగస్వామ్యాల్ని మీరు ఎవరి మీదైతే నమ్మకంగా వదిలేసారో, ఒక్కసారి అవన్నీ క్రాస్ చెక్ చేసుకోవడానికి అంటే వారు కరెక్ట్‌గా ఉన్నారా లేదా అని చెప్పి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి, పరిశీలించుకోవడానికి ఇది మంచి సమయం అన్నమాట. అదే మీరు మీ జీవిత భాగస్వామి ఆహ్, ఆవిడతో లేదా అతనితో మాత్రం మళ్ళీ మంచి రిలేషను, చక్కగా మంచి సమయాన్ని గడపడము, అదే విధంగా మంచి శృంగార జీవితాన్ని ఆనందించడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ ఒక్క వ్యాపార భాగస్వామి విషయంలో మాత్రం ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండనమాట.
అయితే వీరికి నివారణ కోసం ఏం చేయాలంటే, ఈ 30 రోజులు కూడా వెచ్చటి నీటితో స్నానాలు చేయడము, అదే విధంగా డీప్ బ్రీత్ లోతైన శ్వాస తీసుకొని వదులుతూ ఉండడము, ఇవన్నీ కూడా మీరు చేయాలనమాట. అదే విధంగా మీరేం చేయాలంటే పరిహారం, శని భగవానుడి కోసము శనివారాలలో హవనాన్ని కానీ, యజ్ఞాన్ని కానీ సమర్పించండి. ఇకపోతే కుంభరాశి యొక్క జనాల కోసం గనక చూసినట్లయితే, కుంభరాశికి రవి ఏడవ అధిపతి 6వ ఇంట్లో ఉంటారనమాట. ఆరో ఇల్లు రోగము, రుణము, శత్రువులు, లిటిగేషన్స్, చిన్న చిన్న ప్రయాణాలు, ఇవన్నీ ఆరో ఇంటి నుంచి మనం చూస్తాం కాబట్టి, ఇక్కడ ముఖ్యంగా మీరు మీ ఆరోగ్యానికి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి, ముఖ్యంగా ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలనమాట. మీ యొక్క ఆరోగ్యకరమైన జీవన శైలిని కూడా అవసరమైతే మార్చుకోవాల్సి వస్తుందనమాట. అంటే ఈ బయట జంక్ ఫుడ్ తినటము, ఇన్ టైమ్‌లో భోజనం చేయకపోవడము, ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కొంచెం పక్కన పెట్టి, అవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా జరిగేటట్టుగా మీరు గనక చేసుకుంటే, మీ యొక్క దినచర్య ప్రస్తుతానికి అస్థిరంగా ఉంది కాబట్టి, అదంతా కూడా స్థిరత్వాన్ని పొందుతుందనమాట. సో, ఇదంతా కూడా క్రమబద్ధీకరించడానికి ఏం చేయాలంటే, మీరు మీ వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితము ఈ రెండిటిలిని కూడా సమతుల్యం చేసుకోవాలనమాట. అంటే మీ జాబ్ లైఫ్‌ని, మీ ఫ్యామిలీ లైఫ్‌ని మిక్స్ చేయకుండా 2 సైమల్టేనియస్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలనమాట. అలా చేసుకోవడం వల్ల మీరు అదనపు ఆహ్, ఏమంటారు దాన్ని? ఆహ్, కంఫర్ట్‌ను కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుందనమాట. అయితే మీకు నివారణ ఏంటంటే, ఇక్కడ సూర్యభగవానుడిని మీరు ప్రసన్నం చేసుకోవడానికి మాంసాహారం అంటే నాన్ వెజిటేరియన్ పూర్తిగా కూడా మానేయవలసి ఉంటుందనమాట. అదే విధంగా మీకిక్కడ పరిహారం కూడా ఏంటుంటుంది అంటే, ఆహ్, జాతక చక్రంలో మాంది అని చెప్పేసి ఉంటుందనమాట. అదే విధంగా మీరు ఓం మాంద్యాయ నమః అని 108 సార్లు ప్రతిరోజు కూడా, ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం మాంద్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలనమాట. ఇక మీనరాశి వారి గురించి కనుక చూసినట్లయితే మనం, మీనరాశి వారికి 6వ ఇల్లు 5వ ఇంట్లో, అంటే 6వ అధిపతి 5వ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి, 5వ ఇల్లు పిల్లల్ని, సృజనాత్మకతని వీటన్నిటిని చూపిస్తుంది కాబట్టి, ముఖ్యంగా మీకు ఉన్న ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించుకోవడానికి పర్టిక్యులర్‌గా ఈ నెల రోజుల్లో కూడా కొంచెం వినూత్నంగా ఉండడానికి మీరు సంసిద్ధంగా ఉండాలి. అదే విధంగా ఈ సమయంలో మీ పిల్లలతో గడపడం కూడా మీకు చాలా ఆనందాన్నిస్తుంది. అందుకని చెప్పి ముఖ్యంగా ఈ 30 రోజులు మీ జీవితంలో సౌఖ్యము, శృంగారము మరియు ఆనందము ఇవన్నీ ఉండాలి అంటే, మీ పిల్లలతోటి ఎక్కువ సమయం గడపడానికి మీరు ప్రయత్నం చేయండి. అదే విధంగా మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి మరియు చాలా వినూత్నంగా మీరు కొత్త ప్రణాళికల్ని వాటిల్ని కూడా మీరు వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీనికి సూర్యభగవానుడు మిమ్మల్ని మరింతగా అనుగ్రహించడానికి మీరు చేయవలసిందేంటంటే, వీలైనంత వరకు మద్యం తాగకుండా ఉండాలనమాట. అంటే ఎవరికైనా ఈ మందు తీసుకునే అలవాటు, వైను, డ్రగ్స్ ఇవేమైనా తీసుకునే అలవాట్లుంటే మొత్తం రోజులు మానేస్తే ఇంకా మంచిది. కనీసం ఈ 30 రోజులు అయినా సరే మీరు మద్యానికి దూరంగా ఉన్నట్లయితే, మీకు ఈ ఇబ్బందులు, చికాకులు అనేటువంటివి పిల్లల ద్వారా కానీ లేకుండా చక్కగా వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే మీరు శుక్రవారం నాడు లక్ష్మీదేవిని కానీ, కుబేరుడిని కానీ, యాగం కానీ, హవనాన్ని కానీ సమర్పించండి. సమర్పిస్తే అవి మీకు మంచి ఫలితాల్ని ఇస్తాయన్నమాట. సో, ఇది రేపు జూలై 16 నుంచి ఆగస్టు 17 వరకు దక్షిణాయన పుణ్యకాలం స్టార్ట్ అవుతున్న సందర్భంగా రవి భగవానుడు కర్కాటక రాశిలో ఉండే నక్షత్రాల మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు వచ్చే ఫలితాలు, అదే విధంగా ద్వాదశ ఫలితాల్ని కూడా నాకున్న అనుభవంతోటి మీకు వివరించడం జరిగింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా నా ఛానెల్‌ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసేటట్టుగా కూడా ఆహ్, మీరు ఆశీర్వదించండి. సో, అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ, మీ వంశీనామాని గాయత్రి జ్యోతిష్ కేంద్రం. నమస్తే.